సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజకవర్గంలో కన్నుల పండుగగా ఏరువాక పౌర్ణమి. చిన్నారులకు ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీ కేంద్రాలు. సిడిపిఓ శ్రీలక్ష్మి. గంగోత్రి విద్యాలయలో ఏడీఎఫ్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్. ప్రధాన రోడ్డుపై ఆక్రమణల తొలగింపు తాత్కాలికంగా నిలిపివేత. తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. ఒక్కడి వల్ల అందరికీ చెడ్డ పేరు, ఆటో డ్రైవర్ల ఆవేదన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలో ప్రజలు ఘనంగా ఏరువాక పౌర్ణమి పండుగను నిర్వహించారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు తాండూరు పట్టణంలో రైతులు వైభవంగా ఏరువాక పౌర్ణమి పండుగను నిర్వహించారు. మృగశిర కార్తె ప్రారంభ సమయంలో వచ్చే ఏరువాక పౌర్ణమికి రైతన్నలు తమ కాడెద్దులను రంగులతో ప్రత్యేక వస్త్రాలతో ముస్తాబు చేసి రైతులు ఒకరికొకరు పోటీ పడి రకరకాలుగా ఎడ్లను అలంకరించి పూజలు నిర్వహించారు. పెద్దెముల్ మండల కేంద్రంలో వాడవాడలా రైతులు ఎడ్లను అలంకరించి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా పాఠశాల మైదానంలోకి తీసుకువెళ్లి ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన రోడ్ల వెంబడి ఎడ్లతో ఊరేగింపు నిర్వహించి తమ ఇండ్లకు తిరిగి తీసుకువెళ్లారు. ఏరువాక సందర్భంగా నాయకులు ప్రజలకు ఏరువాక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేపర్కి రావాలి. తాండూరు నియోజకవర్గ రైతులందరికీ ఏరువాక శుభాకాంక్షలు. ఈ పండగ రైతులు అత్యంత సంబరంగా ఎడ్లని ఇవాళ మంచిగా వాటికి స్నానం చేయించి వాటిని మరియు ఎడ్ల బండ్లను కూడా అందంగా తయారు చేసి ఇవాళ ఊరేగింపుగా ప్రతి గ్రామంలో కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకుంటున్నటువంటి ఏరువాక పౌర్ణమి తాండూరు నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఇవాళ మల్లేడుపల్లి గ్రామంలో హరి వాళ్ళకు సంబంధించినటువంటి ఎడ్లు మరి ఆ బండిపైన మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ పాల్గొని ఈ పండుగను ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరొకసారి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏరువాక శుభాకాంక్షలు. ముందుగా తాండూరు పట్టణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందరికి కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎందుకనగా ఈ పండుగ రోజు ఎడ్లను తయారు చేసుకోవడము, బండ్లను తయారు చేసుకోవడంతో పాటు మనకు పంటలు ఈరప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్క వ్యవస్థను వాళ్ళు రెడీ చేసుకొని ఇక్కడ నుంచే ఈ పండుగ సందర్భంగానే పంటలకి వెళ్ళి విత్తనాలు కొనుక్కోవడం కానీ, విత్తనాలు వేయడం కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రైతులకు మంచి లాభాలు కలిగి పంటలు మంచిగా దిగుబడి వచ్చి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరొక్కసారి రైతు బంధువులకు అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రజలకు, వికారాబాద్ జిల్లా ప్రజలకు, తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా, తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సంవత్సరము రైతులకు మంచి పంటలు పండి వ్యవసాయాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, పంటలు సుభిక్షంగా పండాలని చెప్పేసి అందరి భగవంతుని కోరుతున్నాను. అందరూ కూడా ఈ సంవత్సరం లాభాలతో నడవాలి. రైతే దేశానికి వెన్నెముక కాబట్టి ఈసారి రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా వర్ణదేవుడు కరుణించాలని చెప్పేసి వర్ణదేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తాండూరు నియోజకవర్గంలోని మల్లెడిపల్లి ప్రజలందరూ కూడా ఇందాక మేమందరం కూడా ఇక్కడ పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవడం జరిగింది. మల్లెడిపల్లి ప్రజలకందరికీ కూడా మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పౌర్ణమి సందర్భంగా రైతులందరూ మల్లెడిపల్లి గ్రామంలో
ఏదైతే ఎడ్లను కానివ్వండి ఈరోజు వాళ్ళ ఈ కుటుంబంలో ఉన్నటువంటి పశువులన్నింటినీ అలంకరించుకొని సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా మన ఈరు రమేష్ అన్న గారు మరియు కృష్ణన్న గారు మరియు పట్టణ శాఖ అధ్యక్షులు మల్లన్న గారు మరియు బంటారం భద్రన్న గారు మేము ఏరువాక పండుగ కార్యక్రమంలో మేము పశువుల దగ్గరికి వచ్చి రైతులతో మేము ఆ సంబరంలో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. అందుకు మనకు మల్లెడిపల్లిలో ఉన్నటువంటి దండు హరికృష్ణ గారి రైతుల వాళ్ళ యొక్క ఇళ్ల దగ్గరికి వచ్చి మేము రైతుల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మద్దతు ధరలు పెంచుతూ రైతులందరికీ అభివృద్ధి చెందడం కోసం కృషి చేస్తుందని అనే విషయాలు కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. పౌర్ణమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏరువాక పౌర్ణమి ముఖ్యంగా రైతులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగ రోజు ఎడ్లని చాలా సుందరంగా అలంకరించి అదేవిధంగా బండ్లని కూడా సుందరంగా అలంకరించిన తర్వాతనే ఇప్పుడు విత్తనాలు వేసుకోవడానికి కూడా వాళ్ళు పోయి విత్తనాలు వేసుకుని పంటలు తీస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి వర్షాకాలము మంచి వర్షాలు కురిసి వాళ్ళ ఆనందం కలగాలి, వాళ్లకు మంచి పంటలు కలగాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొకసారి అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రాధాన్యం ఏంటంటే మన సనాతనంలో ప్రతి దాంట్లో మనం దైవత్వం చూస్తాం. మనం అది మట్టి కావచ్చు, ఒక మొక్క కావచ్చు, ఒక పశువు కావచ్చు, ప్రతి దాంట్లో మనం దైవత్వం చూస్తాం. సంవత్సరం మన కోసం కష్టపడి పనిచేసే ఒక పశువుని కూడా సంవత్సరానికి ఒక్కరోజన్నా వాళ్ళకు కృతజ్ఞత తెలిపే పండుగ ఏరువాక పౌర్ణమి. అది ఒక్క మీకు హిందూ ధర్మంలో కనిపిస్తుంది. అది హిందువులకు కాబట్టి అంతా గర్విస్తున్నాం, మేము గర్వంగా చెప్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మన బీజేపీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు అంగన్వాడీ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలోని 20వ వార్డు గాంధీనగర్లో సిడిపిఓ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రం ఇక నుండి ప్లే స్కూల్ తరహా మార్పు చేయనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారానికి 2 రోజులు ఎగ్ బిర్యానీ అందించనున్నారని, క్రమశిక్షణ సమయపాలన పెంపొందించే దిశగా ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించే బడిగంట తరహాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సిడిపిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాగూర్, అంగన్వాడీ సూపర్వైజర్ సుశీల, ఉపాధ్యాయులు రాధా, అనిత, గాంధీనగర్ కాలనీ మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు మనము అన్ని స్కూల్స్తో పాటుగా ప్రైమరీ స్కూల్స్తో పిల్లలతో సమానంగా అంగన్వాడీ స్కూల్స్లో కూడా మనము ఈరోజు స్కూల్స్ రీఓపెనింగ్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని మన మినిస్టర్ మేడం గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి సరికొత్తగా అమ్మ మాట అంగన్వాడీ బాట అనే థీమ్ తోటి మనము ప్రజల్లోకి మన అంగన్వాడీ సర్వీసెస్ని తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇంతకుముందు కన్నా ఇంకా విభిన్నంగా కూడా మనము ఈసారి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ జూన్ 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఎవరైతే 3+ పిల్లలు ఉన్నారో వాళ్ళని క్యాన్వాసింగ్ చేయడము, అంగన్వాడీ సెంటర్స్లో ఎన్రోల్ చేసుకోవడము, అదేవిధంగా సెంటర్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవడము, ప్రైమరీ స్కూల్స్లో ఏ విధంగా అయితే ఉంటాయో ప్రీ స్కూల్ కార్నర్స్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, పిల్లలకు అన్ని అవగాహన కార్యక్రమాలు, తల్లిదండ్రులకు సెంటర్స్లో ఏమేమి సర్వీస్ ఇస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ర్యాలీస్ ద్వారా ఇంకా ప్రజల్లో కూడా అవగాహన అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెంటర్స్లో ప్రీ స్కూల్ కార్నర్స్ మనం కొత్తగా లాస్ట్ ఇయర్ ప్రతి సెంటర్కి కూడా ప్రీ స్కూల్ కిట్, ప్రీ స్కూల్ ఫర్నిచరు, టేబుల్, మ్యాట్,
అదేవిధంగా రౌండ్ టేబుల్, రెక్టాంగిల్ టేబుల్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము అంగన్వాడీ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, ప్రీ స్కూల్ కూడా ఉంది అని ప్రజల్లోకి చెప్తూ మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అదేవిధంగా మ్యాక్సిమం ఉన్నంతలో కోలొకేటెడ్ స్కూల్స్ అన్నిటికీ కూడా మనము ఇక్కడ తాండూరు ప్రాజెక్టు పరిధిలో యూనిఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అందరి పిల్లలకు ఆల్మోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. కోలొకేటెడ్ స్కూల్స్ పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్లో కేవలం ప్రీ స్కూల్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర అంతకన్నా విభిన్నంగా ప్రీ స్కూలు ఎట్ ద సేమ్ టైం ఫుడ్, వ్యాక్సిన్, ఇమ్యునైజేషన్ అన్నీ కూడా ఇక్కడ మనం ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సో పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రైవేటు దానికి అలవాటు పడకుండా మన గవర్నమెంట్ మనకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నందుకు మనము వాటిని వినియోగించుకుంటూ ఈ అంగన్వాడీని సేవలు అందుకోవాలని అంగన్వాడీ స్కూల్కే పిల్లలను పంపించాలి. గర్భిణి అయినప్పటి నుంచి మీరు మొదటి నెల తెలవంగానే ఇక్కడికి వచ్చి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఇబ్బందులు పడొద్దు. మరి మీకు గర్భిణి ఉన్నప్పటి నుంచి శిశువులు 5 years అయ్యే వరకు మీకు అంగన్వాడీ సేవలు అందిస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి ఫుడ్ కానీ, చదువు కానీ, మీ యొక్క మెడిసిన్ ఆరోగ్యపరంగా కూడా మీకు అన్ని ఇక్కడ మీకు సౌలభ్యాలు దొరుకుతున్నాయి. కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్తే మేము దాన్ని ఎలా మార్పు చేయాలి అనే దానికి కూడా మేము ఆలోచించి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మేము చేస్తాము. కాబట్టి మీరు ప్రైవేట్ని మానేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ అంగన్వాడీ స్కూల్స్ కానీ పంపించడానికి అలవాటు పడండి. అలాగే మీరు గర్భిణులు డెలివరీస్ కూడా మనకు మంచి మాతా శిశు కేంద్రము హాస్పిటల్ ఉంది. కాబట్టి అక్కడికే వెళ్ళి డెలివరీలు చేయించుకోవాలని నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను. అనవసరంగా డబ్బులు వ్యర్థం చేసుకోకుండా మనకు మంచి సౌలభ్యాలు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి మనం దీన్ని అవలంబించుకోవాలని మరొకసారి అందరితో విజ్ఞప్తి చేస్తూ, ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు ఇవాళ మా పిల్లలకు, మా గర్భిణులకు అందరికీ సేవ చేసే అవకాశం కూడా నాకు ఒకటి ఇచ్చినందుకు మా రాధా టీచర్ గారికి, మా ఆయా అనిత గారికి, అలాగే ఇక్కడ విచ్చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపినందుకు మరొకసారి మన సిడిపిఓ శ్రీలక్ష్మి గారికి, సూపర్వైజర్ సుశీల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తాండూరు పట్టణంలోని గంగోత్రి విద్యాలయ పాఠశాలలో రాష్ట్ర స్థాయి నృత్య ప్రదర్శన జరిగింది. బుధవారం గంగోత్రి విద్యాలయ పాఠశాలలో డ్యాన్స్ మాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషు డ్యాన్స్ ఆఫ్ అకాడమీ ADFS ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు జరిగాయి. నృత్య పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలకు 5,000 రూపాయల నగదును అందజేశారు. రాష్ట్ర స్థాయి నృత్య ప్రదర్శనలను తిలకించేందుకు తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, తాండూరు నియోజకవర్గ A బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లొంక నరసింహులు, కాంగ్రెస్ నాయకులు బంటు వేణుగోపాల్, పెద్దెములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్, డ్యాన్స్ నిర్ణేతలు డి షో మధు, భరత్, డ్యాన్స్ మాస్టర్లు రాజేష్, హనుమంతు, రమేష్ కుమార్, గోపాల్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ
మందికి సేవల్లో భాగంగా చాలా రకాల కార్యక్రమాలు చేసినాం. దాంట్లో భాగంగానే తులసి గార్డెన్లో రమేష్ మాస్టర్ గారు భారీ ఎత్తున డ్యాన్స్ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అశోక్ మాస్టరు ఇట్లాంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని అనగానే నిన్ననే చెప్పింది నాకు, ఇంకా మీరు మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయి అశోక్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ముందు కూడా ఇట్లాంటి ఈ యొక్క క్రీడలని బయటికి తీసే విధంగా ఎందరో మట్టిలో మాణికాలు ఎందరో ఉన్నారు, కానీ ఇట్లాంటి వేదికలు లేకపోవడం వల్ల వాళ్ళు అట్లాగే మిగిలిపోతున్నారు. వాళ్ళని బయటికి తీసే విధంగా ఈ మాస్టర్స్ అందరికీ కూడా ఈ నా వంతు సహకారంగా ఎప్పుడు కూడా మీ ఎంబడే ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, రమేష్ మాస్టర్ గారు ఇంకో ప్రోగ్రాం చేద్దామని చెప్పిండు, దానికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. రానున్న రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మన తాండూరులోనే ఇంకా పెద్ద ఎత్తుగా కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా చేయించడం జరిగింది సార్. అలాగే బంటు వీరన్న గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇన్ సాయిపూర్, వాళ్ళు కూడా చాలా కళాకారులకు స్పోర్ట్స్కి చాలా ప్రోత్సహిస్తారు. కాబట్టి మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉండాలి. మేము చేసే కార్యక్రమం 20 తారీఖు లోపల అనుకున్నాం. అది కూడా అన్ని ఇన్స్టిట్యూట్లో, తాండూరులో ఎన్ని ఇన్స్టిట్యూట్లు అన్ని ఇన్స్టిట్యూట్ల నుంచి కలిపి చేస్తున్నాం. మీరు సహకారం అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే అతిథులకు సన్మానించాల్సిందిగా అశు మాస్టర్ని కోరుతున్నాం. డ్యాన్స్ ఫిట్నెస్ స్టూడియో ప్రొపరేటర్, డైరెక్టర్ అండ్ డాన్స్ కోరియోగ్రాఫర్ అశోక్ మాస్టర్ గారు వచ్చిన అతిథులకు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. లోక నరసింహన్న గారికి సన్మానించడం జరిగింది. మనకి ఇంకా అతిథులు చాలా మంది ఉన్నారు. అందరికి మనం డాన్స్ కాంపిటీషన్ బోర్డు రాకుండా మధ్య మధ్యలో గ్యాప్లో బంటు వేణన్న గారికి సన్మానించడం జరుగుతుంది. ఈ ఎల్ఎన్ఆర్ యువసేన అండ్ బంటు వేణన్న గారు నేను కూడా ఎప్పుడు అడిగినా ఎటువంటి సహాయమైనా చేస్తామని చెప్తున్నారు. మేము 20 తారీఖు లోపు నిర్వహించే కార్యక్రమం డ్రంక్ అండ్ డ్రైవ్ వితౌట్ హెల్మెట్, ఉమెన్స్ హరాస్మెంట్, మదర్ అమ్మ నాన్నని కూడా కనిపించిన తర్వాత ఆస్తి చేతిలోకి రాగానే తన్ని బయటికి వెళ్ళగొట్టున్న అటువంటి కార్యక్రమం చౌరస్తాలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది మేము కానీ ఇన్స్టిట్యూట్కి చెప్పినాం. ఇన్స్టిట్యూట్ వాళ్ళ స్కూల్ తెచ్చుకుంటారా, ఇన్స్టిట్యూట్ నుంచి పర్ఫార్మెన్స్ చేస్తారా తెలియదు, కానీ ½ అన్ అవర్ చౌరస్తా బ్లాక్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం. తాండూరు లోకల్లో ఉన్న ప్రముఖులు, లీడర్లు అండ్ టీచర్స్ అందరూ మాకు సపోర్ట్ అందరికీ, అలాగే వివిధ విషయము, అలాగే మా పిల్లలు కూడా అసలుగా డ్యాన్స్ చేసుకుంటుండ్రు. అయితే ప్రతి ఒక్క మనిషికి ఏ విధంగా క్రీడలు ఎంత ఇంపార్టెంటో ఒక ఆరోగ్యానికి అలాగే డ్యాన్స్లో చాలా ఇంపార్టెంట్. క్రీడలతో పాటు డ్యాన్స్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. నేను కూడా మా పిల్లలకు యొక్క ప్రాంత క్రీడలకు ఈ డ్యాన్స్ ప్రోగ్రాం డెడికేస్తున్నా. కాబట్టి మీరే కాకుండా ఇంకా చాలా ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉంటారు పిల్లలు. కాబట్టి అందరూ దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిన అశోక్ వాళ్ళ యొక్క దారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షిద్దామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని మల్లెడిపల్లిలో గల చెరువు కట్టపై పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే మాకి నాంపే ఎక్ పేడ్, తల్లి పేరున ఒక మొక్క నాటుదాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణా ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, ఉపాధ్యక్షులు దోమకృష్ణ, ప్రకాష్, ప్రహ్లాద్, శ్రీనివాస్, శ్రీకాంత్, రామచందర్, సాయిలు, రామ్సాగర్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ పర్యావరణాన్ని రక్షించే భాగంలో మొక్కల్ని పెంచాలి. ఇవాళ యాంత్రిక జీవితంలో చెట్లని నరికేస్తూ అటవీ సంపద తరిగిపోతున్నట్టు సందర్భంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లతో ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచాన్ని, పర్యావరణాన్ని రక్షించాలని ఖచ్చితంగా అటవీ సంపదతో పాటు ఎక్కడెక్కడ మొక్కలు అనేవి నాటి వాటిని పెంచినట్లయితేనే ఈ పొల్యూషన్ని కానీ ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో అనేక రకాలైనటువంటి వైపరీత్యాలు సందర్భిస్తున్న సందర్భంలో వర్షాలు సక్రమంగా కురియాలన్నా, ఈ పర్యావరణాన్ని రక్షించాలన్నా, ఈ వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైన కలుషితమైనటువంటి గాలిని కూడా మనం శుభ్రపరచాలన్నా
చెట్లు మొక్కలు అనేవి చాలా ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పూర్తి స్థాయిలో ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో చెట్లను నాటే కార్యక్రమాన్ని తీసుకోవాలి. అదేవిధంగా సమాజంలో కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వాలు ఏమున్నా కూడా ఈ పర్యావరణం రక్షించుకోవడం మనందరి బాధ్యతగా గుర్తెరిగి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పర్యావరణాన్ని మనం ఇంకా మెరుగుపరుచుకుంటూ పర్యావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని రూపుమాపేందుకు మనందరం కూడా దోహదపడాలని ఆ దిశగా మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నగర శాఖకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలో పర్యావరణంలోని భాగంగా పర్యావరణ దినోత్సవం 5th నుంచి యోగా డే వరకు మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా మాకే నాంపే ఎక్ పేడ్ అన్నట్టు నరేంద్ర మోడీ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటిలో గల అమ్మగారి పైన ఒక చెట్టును నాటాలని చెప్పేసి తాండూరులోని ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బీజేపీ వాళ్ళే అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించే పర్యావరణ ప్రేమికులందరూ కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి ఈ వానాకాలంలో మనకెంతో తోడ్పాటుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. చెట్టు నాటాలని చెప్పేసి ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే తీసుకుందో కార్యక్రమం, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మల్లెటిపల్లి చెరుకట్ట పైన ఈ కార్యక్రమానికి చేసినటువంటి యు రమేష్ అన్న గారు మరియు కృష్ణముద్రాజ్ అన్న గారు మరియు పట్టణాధ్యక్షుడు మల్లేష్ అన్న గారు, జిల్లా కార్యదర్శి అయినటువంటి బంటార భద్రన్న గారు మరియు పట్టణ కార్యవర్గం అందరూ వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మర్చెట్టు ఈ చెరుకట్ట పైన దాదాపు 10-15 చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు పెరిగి పెద్ద ఈ ప్రజలకు మేలు జరుగుతుందనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన తల్లి పేరు పైన ఒక చెట్టు నాటాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 1లో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా యు రమేష్ అన్న గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముద్రాజు గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మా నాగారం మల్లేశం గారు, మిగతా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ఈ చెట్లు మానవునికి ఆక్సిజన్ వదులుతాయి, మానవుడు కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. తాండూరు పట్టణంలోని శ్రీ భావిభద్రేశ్వర దేవాలయ ప్రాంతంలో ప్రధాన రోడ్డుపై ఉన్న ఆక్రమణల తొలగింపు తాత్కాలికంగా నిలిపివేశామని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. ఈ విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించినందున తాత్కాలికంగా ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని నిలిపివేశామని, త్వరలో తిరిగి ప్రారంభిస్తామని కమిషనర్ తెలిపారు. మురికి కాల్వలపై ఉన్న అక్రమ నిర్మాణాలను ఎవరి వారు తొలగించుకుంటే మంచిదని తెలిపారు. తాండూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. నిన్న మొన్న భద్రప టెంపుల్ ఏరియాలో డ్రైన్ పైన ఉన్న డబ్బాను తొలగించడానికి వాళ్ళకి అన్ని విధాల నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు డిలే చేసి నిన్న స్టేటస్కో ఆర్డర్ కూడా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా ఆ పనులు నిలిపివేయడం జరిగింది. కానీ మళ్ళీ తర్వాత కూడా అది డ్రైన్ పైన ఏదైతుందో ఆ స్టేటస్కో ఆర్డర్ను వెకెంట్ చేయించి తర్వాత అయినా డబ్బాను తొలగించవలసి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ డ్రైన్ల పైన ఎవరున్నా కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాగే మనము మెయిన్ రోడ్ల వెంబడి కూడా ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో షాప్స్ కానీ షాప్స్ ముందల ఎంక్రోజ్ అయిన వాళ్ళు ఎవరు కూడా డ్రైన్ల పైన ఎంక్రోజ్ అయిన వాళ్ళు ఎవరు కూడా అందరినీ తొలగిస్తూ ఉన్నాం. మన వీళ్ళను బట్టి కొన్ని మధ్యలో ఈ ఫెస్టివల్స్ రకరకాల ఇబ్బందులు కూడా వస్తున్నాయి మధ్యలో. బట్ మనం ఫస్ట్ ఇంటిమేషన్ అన్ని ఏరియాల వాళ్ళకు ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే తొలగిస్తున్నాం. కాబట్టి అందరు కూడా మీ అంతకు మీరు తొలగించుకుంటే ఎటువంటి నష్టము డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. లేదు బలవంతంగా మా మున్సిపాలిటీ జేసీబీల ద్వారా తొలగిస్తే మాత్రం మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు తొలగించుకోండి. డ్రైన్ల పైన కానీ ఫుట్పాత్ పైన కానీ మీ ఎంక్రోచ్మెంట్స్ ఎలాంటివి లేకుండా చూసుకోండి దయచేసి. మేము బలవంతంగా తొలగించడం వల్ల
అందరికీ మీకు మాకు అందరికీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు సహకరించగలరని కోరుచున్నాను. తాండూరు మున్సిపల్లో 100 రోజుల ప్రణాళికలో భాగంగా 50 సర్వీసులు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. ముఖ్యంగా ట్యాక్సుల పెంపకంపై దృష్టి సాధించామని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందుకు తాండూరు పట్టణ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. 100 రోజులలో మనము రకరకాలుగా ఏవైతే 50 సర్వీసెస్ అనుకుంటున్నామో ఆ 50 సర్వీసెస్లో కూడా ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు ఒక వార్డులో మనము ఇంటింటి చెత్త సేకరణ పైన వాళ్ళకు అవేర్నెస్ చేస్తున్నాము. సెగ్రిగేషన్ ఎలా చేయాలో అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. అలాగే ట్రేడ్ లైసెన్సులు, ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్ ఉండి దానికి ట్రేడ్ లైసెన్స్ లేకపోతే అటువంటివన్నీ ఐడెంటిఫై చేసి ట్రేడ్ లైసెన్సులు ఇష్యూ చేస్తూ ఉన్నాం. రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉండి కూడా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు కొన్ని బిల్డింగ్లలో, అట్లాంటివి కూడా ఐడెంటిఫై చేసినాం. మనము దాంట్లోని కూడా మనము రివిజన్ చేస్తూ ఉన్నాం. ట్యాక్స్ పెంచుకోవడానికి రివిజన్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలన్నీ రకరకాల కార్యక్రమాలు పట్టణంలో నడుస్తున్నాయి. అలాగే ప్లాంటేషన్ కార్యక్రమం కూడా ఎల్లుండి శుక్రవారం రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాము. అట్లాగే కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి రేపు. ఆ కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ఇటువంటి కార్యక్రమాలు ఒక 50 రకాల కార్యక్రమాలు తీసుకున్నాము దాంట్లో 100 డేస్ యాక్షన్ ప్లాన్లో. కాబట్టి ఇవన్నీ కొనసాగుతున్నాయి. దీనికి అందరూ పట్టణ ప్రజల సహకారం కూడా ఎంతో అవసరము. మన పట్టణం అభివృద్ధి కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతైనా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుచున్నాం. ఒక్క ఆటో డ్రైవర్ వల్ల అందరూ ఆటో డ్రైవర్లకు చెడ్డ పేరు వస్తున్నదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆటో డ్రైవర్ నియమ నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించాడని కొందరు ఆటో డ్రైవర్లు అసహనం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణ పోలీసులు తమకు అన్ని విధాల రవాణా నియమ నిబంధనలపై పలుమార్లు అవగాహన కల్పించారని, అనవసరంగా కొందరు పోలీసులను నిందించడం సబబు కాదని ఆటో డ్రైవర్లు ఎండి మోసిన్, ఎండి అల్తాఫ్, ఎండి జాకీర్, మాజిద్, ఈను, సాజిద్, షఫీ, ఖలీల్, షరీఫ్, రమేష్, వెంకట్, గౌస్, సిరాజ్, జావీద్, ఎండి అస్లాం, షేక్ అస్లాం, సిరాజ్, యూసుఫ్, కరీం, మౌలానా, యాకూబ్, హాజీ, రియాజ్ తదితరులు పేర్కొన్నారు. चौरस्ते पे हम लोग 20 साल से ऑटो चला रहे हैं। आज तक हमारे को कोई प्रॉब्लम नहीं है, पुलिस वालों से नहीं है। हमारे को अड्डा भी नहीं था, ठहरने का से जगह भी नहीं थी। रिक्वेस्ट करके हम पुलिस वालों से बात करके यहाँ पे एक अड्डा बनाए, स्टेशन में एक अड्डा, मल्लप्पा मड़गी पे एक पॉइंट, बस स्टैंड में एक पॉइंट, बसोना कट्टा, 5-6 जगह मिलके हम लोग पूरे जने बात करके 20-25 साल से ऑटो चला रहे हम लोग। और हम लोग 3 से 4 आदमियों को ज़्यादा नहीं बिठाते, रूल्स से चलाते। और जो बाहर के जो ऑटो वाले आ रहे हैं ना, वो उनके तरफ से 8-10 जने मिलके बिठा के लेकर आ रहे हैं 8-10 जनों को, उनके तरफ से हमारे प्रॉब्लम हो रही। और ऐसा चलाने से एक्सीडेंट ना वो होने से पुलिस वाले क्या है पूरों को ये कर रहे, ज़रा टाइट कर रहे। पर जो सीटा पे है सामने सीटा वो लगा के बिठा रहे, एक्स्ट्रा आदमियाँ बिठा रहे, वो बिठाने का भी नहीं। हम तो पुल से भी ऑटो को भी नहीं चकला हमारे। और क्या है जो बाहर के जो ऑटो वाले राजू कॉलोनी उनसे तो हमारे को कंसर्ट नहीं है, वो ऑटो उधर के है। वो जो लोकल के ऑटो हैं, हम हमारे लोकल के ऑटो पूरे यहाँ से वहाँ तक पूरे रूल्स से चलाते। और पुलिस वालों से तो हमारे कोई प्रॉब्लम तो नहीं है हमारे को। कुछ भी हुआ तो ना आके हमको समझाते हैं, लाइसेंस क्या से अप्लाई करें। हम वहाँ लाइसेंस हमें बना के दिए पुलिस वाले हमारे को, और थोड़े जनों के बना के भी दे तुम बोल के बोले, वो भी बोले हमारे को। रात के 2 बजे भी हम वहाँ ऑटो चलाए तो हमारे को कोई भी रुकाते नहीं। और क्या है उनको भी मालूम है, पुलिस वालों को भी ऑटो अड्डे के है, लाइन से चलाते और सीरियल नंबर भी है इनके बोल के उसको मालूम है। BS के बाजू में से हमारा ऑटो स्टैंड है, ऑपरेशन नहीं है। ये बाहर के ऑटो वाले आके 8-10 को बिठा ले रहे। हम लोग वहाँ क्या है 1-2-3 आदमियों को बिठाते, इससे ज़्यादा नहीं। हम रूल्स पे चलते पूरा। पुलिस वाले हमारे को कुछ भी हो गए तो मदद करते, अभी हमारा सपोर्ट करते। पुलिस वालों से कोई ऑब्जेक्शन नहीं है हमारे को, बहुत अच्छी बात है। हमारे पुलिस वालों का सपोर्ट है, हम रूल्स पे चलाते। हम रात के 1-2 बजे 1 बजे 12 बजे तक भी कुछ भी चला ली तो हमारे को कोई पूछते नहीं, हम सीधा चलाते, सीधा कानून पे चलते। बाहर के ऑटो वाले आके ज़्यादा आदमियों को बिठा लेके जा रहे, उनके तरफ से एक्सीडेंट ना हो रहे, उनके तरफ से एक्सीडेंट वो जो भी हो रहे उनके तरफ से नए ऑटो लेके आ रहे, गवा से आके उन्होंने 8-10 को बिठा ले रहे एक ऑटो में। पुलिस वालों को वो लोगों को पुलिस वाले वो लोगों के ऊपर एक्शन लेना, पुलिस वालों को उल्टा वो लोग फिर वो सामने सीटा रख लेके सामने 4 जनों को बिठा ले रहे, पुलिस वालों के ऊपर ही कंप्लेंट दे रहे।
वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हम लोग यहाँ चौरस्ते से ऑटो लोकल में चलाते हैं। हमारे पास 2 या 3-4 आदमी लास्ट, और वो कॉलोनी वाले 8-10 बिठा रहे हैं, उसके बाद से वो एक्सीडेंट हो रहे हैं। और क्या गांव से भी आ रहे हैं, वो टेप वीप लगा रहे हैं फुल साउंड। हमारे को पीछे रहने वाले को समझ में, आगे रहने वाले को समझ में नहीं आ रहा, हरान मार रहे। तो उन्होंने फुल स्पीकर में साउंड रख के चला रहे उनको। तो उनको क्या तो भी करो, उनको ये करो सख्त से सख्त। हाँ, और हमारे को यहाँ पुलिस वाले यहाँ से कुछ कंसर्न है हमारे ना, क्या भी नहीं है हमारे पास। तो पुलिस वाले हमारे को हेल्प करते हैं, हमारे को पुलिस वाले से कोई कंसर्न नहीं है। रूल्स पे चलना, और पुलिस वाले से हमारे को कोई भी ये नहीं है, तकलीफ नहीं है। पुलिस वाले हमारे खुद हेल्प करते हैं, वो लाइन पे चलाते हैं, वो लोग 8-10 बिठाते हैं। उनको क्या है कि हमारे से कुछ कंसर्न ये नहीं है पुलिस वाले। हाँ, जो भी हो रहा है वो कॉलोनी के 8-10 आदमी आके बाहर हटने से हो रहा है, उनके तरफ से हमारे को भी ये हो रहा है, प्रॉब्लम आ रहा है। तो जो 8-9 आदमी को बिठाते हैं, उनको जरा सख्ती से सख्ती ये करो। उनको बस स्टैंड या चौरस्ता, मल्लप्पा मड़गी, बसवन्ना कट्टा, मरटपल्ली स्टेशन, एक 8-10 ऐसा पॉइंट है। लोकल के चलने वाले हैं, कॉलोनी के वो एक ही पॉइंट है कॉलोनी का। हाँ, गाँव वाले आते हैं, उनके तरफ से हमारे को भी ये हो रहा, तकलीफ हो रही। हाँ, आगे वो रास्ते प्रॉब्लम आ रहा। कॉलोनी वाले विनायक चौक ने कोई भी एक ही गाड़ी पास होती है, दूसरी गाड़ी पास नहीं होती, उनके तरफ से हमारे को भी तकलीफ हो रही है, जाने आने वाले को भी तकलीफ हो रही है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हम लोग राजू कॉलोनी और चौरस्ते से ऑटो चलाते हैं, अप एंड डाउन करते हैं। वहाँ से मसला क्या हो रहा है बोले तो, सुबह हम लोग ऐसा घर से निकलने की देरी है, वहाँ पे चौरस्ते में PS के पास ठहर के गाड़ियाँ रोक ले रहे। उसके बाद सार उल्ला बोले आप लोगों के लाइसेंस वगैरह कुछ तो है क्या? तो इससे बोले ये बता सर लाइसेंस नहीं है बोल के बोले, तो लाइसेंस ठीक है साहब बना लो तो बोल के साहब को लाइसेंस बताने लगाया। मैं लाइसेंस बताने के बाद ये मेरा लर्निंग है, ये मेरा लर्निंग लाइसेंस है। ये लर्निंग लाइसेंस बता तो क्या बोलते हैं वीरेशम सर, लर्निंग लाइसेंस पे तुम गाड़ी नहीं चलाना। बोला साहब ऐसा कैसा नहीं चलाना? तो नहीं, लर्निंग लाइसेंस पे गाड़ी नहीं चलाना, ऑटो टैक्स कहाँ है तुम्हारा, ऐसा वैसा बोल के मेरे को इतने टॉर्चर कर रहे हैं। तो वाकई बता रहा हूँ, 2 महीने से मैं कारोबार नहीं कर रहा हूँ, मैं खाली डर हो रहा है मेरे को, इधर से कौन आएंगे उधर से कौन आएंगे। अरे एक जमाने में क्या था, चोरों से डर हो रहा था, आज मेरे को वैसे ही फील हो रहा है मेरे को। मैं करूँ तो क्या करूँ भाई, छोटी छोटी बात को मेरे को टारगेट कहीं को बना रहे। मैं क्या बुरा कर रहा हूँ भाई किसका भी, चलो भाई किसी का बुरा कर रहा हूँ तो मेरे को बराबर पनिशमेंट दो। मेरे को चौरस्ते पे लंगा करके मारो, मारा खाने के लिए तैयार हूँ मैं। खामा मेरे को वो ऐसा टॉर्चर करके, वो ऐसा टॉर्चर करके, तू थोड़े में मिल, तू कहीं को ऐसा। भाई मैं 2 नंबर कारोबार नहीं करता, मैं रेती का कारोबार नहीं करता, मैं चावल का कारोबार नहीं करता भाई, मैं ऑटो चलाने वाला हूँ। मैं कमाने का 200-300 रुपये कमाने का, मैं वो 200-300 रुपये कमाना बोल के भी रोड पे निकले तो मेरे को टॉर्चर करके तुम लोग बस करके छोड़े। साहब आप लोगों से हाथ जोड़ के विनती करता हूँ मैं, हमारे MLA साहब को भी हाथ जोड़ के विनती कर दूँ, हमारे CS साहब को भी हाथ जोड़ के विनती कर दूँ। साहब मैं कारोबार करने वाला आदमी हूँ, मैं हाँ मैं सोशल वर्कर हूँ, मैं जो हकीकत है रोडों पे वही बता रहा हूँ। मैं किसी को गाली नहीं दे रहा, किसी कुछ भी नहीं। आप चाहे तो मेरा अकाउंट चेक कर सकते हैं। अगर मेरे वीडियो में कुछ भी किसी के खिलाफ कुछ बोला तो आप मेरे को चौरस्ते पे लंगा करके मारो साहब, मैं मारा खाने के लिए तैयार हूँ। पर खामा खा वो टॉर्चर ये टॉर्चर, तू थोड़े में मिल, तेरा बताता हूँ, तेरी औकात जितनी है उतनी बात कर बोल के नको बोलो साहब। अगर कल के दिन मेरे के ऊपर वो ये इल्जाम लगा के मेरे को कुछ भी टॉर्चर करके क्या भी कहे तो जिम्मेदार आप लोग होंगे साहब। हमारे तांडू के लीडरों से गुजारिश कर रहा हूँ, मेरा पीछा छोड़ दो। मैं कोई बड़ा लीडर नहीं हूँ, मैं बस ऑटो ड्राइवर हूँ, हक के लिए लड़ रहा हूँ, मैं हक के लिए आवाज़ उठा रहा हूँ। तो तुम लोग क्या कर रहे हैं, मेरे को दबा दे रहे, कहीं को मेरी हक नहीं है मेरा, मैं वोटर नहीं हूँ, मैं भी तो इंसान ही चुना भाई। आप लोगों का कारों में भिड़ते, आप लोगों को नहीं मालूम है परेशानी क्या हो रही। कभी दिन ऑटो में बैठ के चलो, आपको तकलीफ मालूम होती, रोडों का तकलीफ क्या है, कारोबार का तकलीफ क्या है। एक तो बसा चालू कर दे के तुम लोग क्या कर दिए, ऑटो वालों को आधा आवाज मार दिए, ऊपर से सुबह शाम ऑटो वालों के पीछे पड़ के फांसी डालने का एक बाकी है ऑटो ड्राइवर्स। आप लोगों से गुजारिश कर रहा हूँ, आप लोग बोल रहे ऑटो में ज्यादा आदमी रहे तो ऑटो एक्सीडेंट होता बोल के बोल रहे, चलो आपकी बात मैं मानता हूँ। बसों में देखो भर के जा रहे, बसा पलटी नहीं हो रहे साहब। यालाल में देखो परसों घुस गए ना साहब बस, वो भी देखो आप। ऑटो वालों के पीछा नको पड़ो साहब, आपसे गुजारिश कर रहा हूँ। और एक बात मैं मीडिया के सामने ये बोल रहा हूँ, कल के दिन कुछ भी इशू करके मुस्तफा के ऊपर डाले तो जिम्मेदार आप लोग होंगे साहब। मैं यहाँ तांडू के लीडर से और डिपार्टमेंट से बोल रहा हूँ, मैं मेरे को ऑलरेडी बहुत टॉर्चर कर रहे, मैं बस हो गया। मैं अगर और टॉर्चर करेंगे ना, वाकई बोल रहा हूँ, मैं गैस का तेल नहीं तो ऊपर से कूद के मर जाता हूँ। मैं ये जिम्मेदारी आप लोगों की होगी। मेरे को टॉर्चर बहुत हो गया भाई,
क्या है, मैं 200-300 रुपए कमाने वाला मैं। हाँ, उन आया पकड़ा, इन आया पकड़ा, चौरस्ते पे जाके ऑटो ठहरा करा तो डर हो रहा भैया मेरे को। कौन आगे कहीं के हाथ से भाई, मैं किसका कुछ बुरा नहीं करा भाई, मैं अच्छे के लिए डाला भाई, मैं पब्लिक के लिए डाला, मैं मेरे लिए कुछ भी नहीं डाला, पर्सनल कुछ भी नहीं है। और एक बार आपसे विनती कर रहा हूँ, हमारे सीए साहब से, हमारे डीएसपी साहब से, हमारे एमएलए साहब से, कल के दिन मेरे ऊपर कुछ भी इशू करके इन करा बोल के डाले तो जिम्मेदार वो जवाब आम लोग देना होगा। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। एमएसपीएस की तरफ से मोहम्मद समीउद्दीन तांडूर कैंसर से कन्वेनर बात कर रहा हूँ मैं भाई। यहाँ पे हमारे मुस्तफ़ा बन के रहते राजू कॉलोनी में तकरीबन दिनों से यहाँ पे ऑटो चलाते हुए कई हजरात यहाँ पे जी रहे हैं, बच्चे नौजवान सुबह से शाम तक ऑटो चलाने पर 200-400 रुपये 500 रुपये कमा के घर को लेके जाते। हम यहाँ तक के डिपार्टमेंट की बहुत इज्जत करते, ताकि एसआई साहब की इज्जत करते, सीए साहब की इज्जत करते, डीएसपी साहब की इज्जत करते, सभी की इज्जत करते डिपार्टमेंट की हम। यहाँ तक कि डिपार्टमेंट को कुछ भी हेल्प हुआ तो भी सोशल वर्कर है हम लोग, सामने रह के हम काम भी करते। लिहाजा क्या है मालूम है, डिपार्टमेंट से एक रिक्वेस्ट है, करके खाने वालों को थोड़ा गाइड करके जो भी है उनको सहारा बनने की कोशिश करिए आप, रुकावट मत बनिए आप। यहाँ तक कि उनके पास लाइसेंस भी है, लर्निंग लाइसेंस बताने के बावजूद भी फिर बिला वजह जैसे बोले वैसे गाली दे के बात करें, ये गलत तरीका गलत है, ऐसा मत करो आप लोग बोल के हम डिपार्टमेंट से रिक्वेस्ट करें। और यहाँ तक के तकरीबन लोग यहाँ पे जीने वाले गरीब तबके के लोग हैं, यहाँ गरीब लोगों के पीछे इतना जुल्म हुआ तो आखिर करेंगे तो क्या करेंगे वो लोग, जब सीधे रास्ते पे करके जीने के लिए वो लोग कोशिश करें तो आप लोग क्या है मालूम इस तरीके का टार्चर करें बोल के बता रहे लोग। अगर गलत रास्ते पे चले गए तो जिंदगियाँ बर्बाद हो जाते बच्चों के। हम डिपार्टमेंट से इतना ही रिक्वेस्ट करते हैं हमारे एमएसपीएस की तरफ से, ताकि डिपार्टमेंट वाले सब जने इनका सहारा बने। इनको क्या है मालूम है, हर जगह से इनको क्या है मालूम है, आप लोग सपोर्ट करते हुए इनको चलाने के लिए आप गाइड्स करें बोल के हम लोगों से आप लोगों से हम लोग रिक्वेस्ट करें। इतना कहते हुए मेरी बात खत्म करता हूँ। अस्सलाम वालेकुम। ఇప్పటికీ మాది కారాబార్ లేదు ఆటోది, మొత్తం ఆపుతున్నారు. ఏడవతే చౌరస్తా కాడ పోతే చెకింగ్లు నడుస్తున్నాయి. ఆ చెకింగ్లో కూడా ముందర చెక్కలు వీకేస్తున్నారు. మళ్ళీ 2-3 ఎంటెక్కేసుకోమంటారు. పుణ్యం బస్సు అట్లా ఫ్రీ ఎక్కి పోతున్నారు అందరు ఎక్కడో అక్కడ. ఇప్పుడైతే బస్సులు కూడా ఆగితే ప్రతి ఒక్కరు మంచి మంది ఎవరు ఎక్కుతలేరు. గవర్నమెంట్ హాస్పిటల్ కాడ కూడా సైడ్లకు ఆటోలు మొత్తం పక్కకు తీపిచ్చారు. తీసిన తర్వాత కూడా ఇతరులకు పెట్టాక కూడా మళ్ళీ చౌరస్తా కొత్త ఆడ చెకింగ్ అంటారు, లైసెన్స్ అంటారు, అదే అంటారు, ఇదంటారు, మొత్తం ఏదో ఒకటి చెప్తారు. ఆపినాక కూడా లైసెన్స్ చూపించాం, లర్నింగ్ అనుకో లర్నింగ్ నడవదంట, ఏమీ నడవదంట, మొత్తం ఒరిజినల్ కావాలంట. ఆడ ఒక నెల టైం చెప్తారు. ప్రతి ఒక్కరు చేసినంత మాత్రం ప్రతి ఒక్కరు ఆపుతారు. మీద ఏమైనా అడ్డం ముందర మాట్లాడతామా, మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు. దీనికి ఏం చేయాలి చెప్పండి మీరేగా. నడిపియాలని ఆటోలు ఇంటికాడ పెట్టుకొని కూర్చోవాల. నెలకు ఫైనాన్సులు గినాన్సులు మొత్తం ఇంట్లో ఖర్చులు మాకున్నాయి. అందరూ మేము ఎట్లా బతకాలి చెప్పండి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.